చూస్తున్న బోట్లు అయితే మనకైతే వేటకైతే వెళ్తాయి అనమాట. చేపలని పెట్టాలి కదా, దానికోసం డబ్బాలు అనమాట. ఇగో ఇక్కడ పాడైపోయిన వాళ్ళు అయితే పక్కన పాడేస్తున్నారు వీళ్ళు అయితే. అన్న ఎలా ఉంది గేలాలు? లైన్లో కట్టుకోవాలనుకుంటాయి అయితే, లేకపోతే చిక్కడిపోతాయి, అందుకనే ఇలా పెడుతున్నారు. ఇది ఇక్కడ వేటకు వెళ్ళే బోట్లు అనమాట. ఇవి అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉన్నాయి. కానీ అన్న ఆ రోజుల్లో అలా ఎలా కట్టుంటారు అసలు? అసలు ఇప్పుడు క్రెయిన్లతో లేపడానికే పెద్ద తిప్పలు పడాలి దాన్ని. అసలు ఆ విడిపాట్స్ అంత పైకి వెళ్ళా పట్టుకెళ్ళారు ఏంటి వాళ్ళు. ఏదైనా బోట్ తీసుకుని వెళ్తామా? సొంతంగా బోట్లు కొనేయాలి మనం. ఇదిగోండి ఎలా ఉన్నాయో అన్నీ కొనేసి దీనికి నెక్స్ట్ కుంభమేళా పంపించేద్దాం. ఈ లొకేషన్ అయితే చూడండి మామ, అసలు వేరే లెవెల్. మనకి ఉప్పిన బోట్స్ అనమాట ఇవి అయితే. ఎలా ఉన్నాయి చూడండి. నిజంగా వాటర్ ఇందాక నుండి చూస్తున్నా, దీని పని. ఇదిగోండి 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 వాటర్. ఈ బోట్లు అయితే మనకి వేటకైతే వెళ్తాయి అనమాట. ఈ బోట్లను అయితే దగ్గర బీచ్ లోపలికి అయితే తీసుకెళ్ళి ఇవైతే వేట అయితే చేస్తారు. చూస్తున్న బోట్లు అయితే మనకైతే వేటకైతే వెళ్తాయి అనమాట. వేట ఆడతారు కదా, వాళ్ళైతే వేటకైతే వెళ్తారనమాట. అసలు వీళ్ళు వాడేది ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారు మొత్తం అన్నీ చూపెడేస్తా. వీడని చివరిదాకా చూడండి. చూస్తున్నవే గేలాలు అనమాట. ఇవైతే గేలాలు అయితే వేస్తారు. ఇగోండి చుట్టూరు గుచ్చేసారు చూసారా, ఇవైతే గేలాలు. నెక్స్ట్ ఇది మెస్ అనమాట. నెక్స్ట్ ఇగోండి తాళ్ళు, ఇంకా డ్రమ్ములు. ఇవి అయితే ఐసు స్టోరు, చేపలని పెట్టాలి కదా, దానికోసం డబ్బాలు అనమాట. ఇగోండి 2, 3 ఉన్నాయి. ఇగోండి ఏంటనుకుంటున్నారు, తేలడానికి తెప్పలు, ఇంకా ఇయ్యో గేలాలు అనమాట. ఈ చేపలు పట్టుకెళ్ళడానికి అవి కుర్చీలు. ఎంత పెద్దగా ఉన్నది తెలుసా, ఇదైతే చాలా హైలైట్ అనమాట. ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అదే మార్నింగ్ మనం వెళ్ళాం కదా బోట్ రైడ్కి, అంటే ఇక్కడ నుండి ఆ టెంపుల్ దగ్గర వెళ్ళడానికి. అదైతే బోట్ రైడ్ అనమాట. అక్కడైతే ఉంది. మనకైతే వ్యూ చూడండి, మధ్యాహ్నం అయితే ఇలా ఉందన్నమాట వ్యూ అయితే మొత్తం. ఇంకోటి అక్కడైతే వాళ్ళు అయితే అయితే అల్లుతున్నారు, అలాగే గేలాలు కూడా కడుతున్నారు అనమాట. అది కూడా చూపిస్తా, వీడియో చివరి దాకా చూడండి. బోట్స్ మంచి డిజైన్లు వేసారు ఒక్కోదాని మీద. ఇగోండి జీసస్ బొమ్మలు, మళ్ళీ ఇగోండి మొత్తం జీసస్ వేసారా కదా. ఇదిగోండి ఎలా ఉన్నాయి చూసారా. మనకి బీచ్ చూసారా, ఇదిగోండి బీచ్. ఇదిగోండి మొత్తం. ఇదిగోండి ఇక్కడ పాడైపోయిన వాళ్ళు అయితే పక్కన పాడేస్తున్నారు వీళ్ళు అయితే. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అన్నవాళ్ళు అయితే అయితే కడుతున్నారు అనమాట. చూద్దాం వెళ్ళి. ఇగోండి ఈ మొత్తం గేలాలే మొత్తం. ఇగోండి మొత్తం గేలాలేనమాట. కొన్నిటి మీద అయితే గుడ్లు అయితే కట్టారు, ఎందుకో తెలీదు. నెక్స్ట్ అయితే ఇటు వెళ్ళిపోదాం. ఇగోండి ఆహా చిన్ని గేలాలు. మన కొరమేన్లకి పెడతాను చూడండి, ఆ గేలాలు అనమాట ఇవి అయితే. ఇగోండి మొత్తం అన్నీ అయ్యే. చూసారా అన్న ఎలా ఉంది గేలాలు? ఒకసారి ఆ ఎదరికెళ్ళి చూద్దాం. అన్నవాళ్ళు అయితే గుచ్చుతున్నారు. ఎన్ని ఉంటాయి మన అని చెప్తున్నారు వాళ్ళ. గేలం రేటుగా 20 రూపాయలు ఒకటి రేట్. అది తొండి అంటే గాలం అని చెప్తున్నారు. తొండి అంటే గేలమా? అయ్యో దీని పేరు తొండి అంట. తొండి అంట దాని పేరైతే. ఇంకోండి ఈ అయ్యి తెప్పలు
తెప్పలు కడతాం కదా మనం తేలడానికి అవి అయితే ఉన్నాయన్నమాట. ఇగోండి మొత్తం అయితే ఇలా ఉంటుంది చూసారా. అదిగో ఇంకా అన్నవాళ్ళు అయితే అదిగోండి అక్కడ ఇంకా కడుతున్నారు. ఆహా, లైన్లో కట్టుకోవాలనుకుంటా ఇవి అయితే, లేకపోతే చిక్కడిపోతాయి, అందుకనే ఇలా పెడుతున్నారు. ఇది ఏంటనుకుంటున్నారు? టైర్ ముక్క అనమాట. ఇదైతే దీనికైతే గుచ్చుతున్నారు, అంటే మనకి వెంటనే ఇలా లాక్కోగానే మనకు వచ్చేస్తాం. వేట కాదు ఇదైతే, మామూలుగా వేటకి ఫస్ట్ రెడీ చేసే గేలాలు అనమాట. ఇదిగోండి ఇన్ని గేలాలు, అంటే చిన్న చిన్న చేపలు పడతాయి అనమాట. ఇగోండి ఈ కొత్త గేలాలు ఇక ఎలా గుచ్చుతున్నారు చూసారా. ఇగోండి అది అలా గుచ్చుతారనమాట. అవి అయితే అప్పుడు మనకి చిక్కడకోకుండా వెళ్ళిపోతాయి గేలలు. ఇదనమాట మన కన్యాకుమారిలో చేపల వేటకి సిద్ధం చేసే గేలలు, తాళ్ళు. అంతేకాదు ఇగోండి వల్ల మీద అయితే ఈ బరకలు అయితే కప్పేశారు, పట్టుకుపోతారేనేమో. అంటే నిజమే, కలిసిపోకుండా ఎవరికారికే సపరేట్ అనమాట. ఇగో అవును నిజమే, ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉంటారు కదా, అందరి మిక్స్ అవ్వకుండా ఉండడానికి ఇలాగైతే బరకలు అయితే కట్టుకుంటారు అనమాట. మన కన్యాకుమారిలో చేపల వేటకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇలా ఉంటాయి. వేటకైతే ముందు సిద్ధమయ్యే విధానం అలా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాబాయ్.